మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజల క్షేమం కోసము ఎవరైతే ఎన్నుకున్నారో ప్రజలను రక్షిస్తారని అనుకున్నారో రక్షకులే భక్షకులే అవుతున్నారు. ఈ విధంగా ప్రజలని అన్ని తీర్ల పీడిస్తున్నారని స్పష్టంగా కనబడుతున్నది. పోచమ్మ చెరువు డ్రైన్ కట్టి ఏదైతే 9th 10th వార్డులో డ్రైన్ శాంక్షన్ అయితే 11th వార్డులో డ్రైన్ కట్టి ఒకటే ఉద్దేశం ఏంటంటే పోచమ్మ చెరువుని ఎండగొట్టాలి, ప్లాట్లు చేసి అమ్ముకోవాలి. ఈ డ్రైన్ కూడా కాకుండా ఆ డ్రైన్ కట్టిన తర్వాత ఆ నీళ్ళన్నీ 12th వార్డులో 13th వార్డులో పడతాయి. 12th వార్డు 13th వార్డు నీళ్ళన్నీ కూడా మునిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ ప్రజాప్రతినిధులు ఆలోచన చేస్తే చాలా దుర్భాగ్యం. ఇంకోటి ప్రైవేటుగా ప్రోక్లేన్ పెట్టి ఆ తూము బయటికి నీళ్లు వర్షం నీళ్లు బయటపడాలని పెద్ద కందకం కూడా తవ్వడం జరిగింది. కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ చేశాం, జేసీ గారికి ఇచ్చాం. ఖచ్చితంగా అది ఏదైతే ప్రైవేట్గా తవ్వింది ఇమ్మీడియట్లీ అది కూడిపేస్తానన్నారు. FTL లెవెల్ కూడా రెస్టోర్ చేసి మార్కింగ్ ఇచ్చి ఆ FTL లెవెల్లో ఏదున్నా కానీ సెటిల్మెంట్స్ తీసేస్తారని హామీ ఇచ్చడం జరిగింది. ఈ దీంట్లో ఎవరు ఎన్నుకున్న వాళ్ళు అని మళ్ళా ప్రజలని హింసించే ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ భూములు కబ్జా చేస్తామని చూస్తే పట్టణ ప్రజలు ఊకోరు. ఖచ్చితంగా మేము ఊకోము. ప్రజలను కాపాడుతాం. ముందటి అన్ని ఉద్యమాలకు మేము సిద్ధమై ప్రజల దిక్కుండి వాళ్ళని కాపాడుతున్నామని మేము హెచ్చరిస్తున్నాం. పదే ఎమ్మెల్యే గారు మాకు విట్నెస్ కావాలి, రుజువు చేస్తామని అంటాడు. ఎమ్మెల్యేగా ఉండి కందకం కనబడేటప్పుడు ఎమ్మెల్యే గారికి కనబడలేదా? ఎంఆర్ఓ గారు ఆపినాక ఆగలేదు. ఎవరు బలం చూసుకొని వాళ్ళు తవ్వుకున్నారు, ఎమ్మెల్యే బలం చూసుకొని తవ్వుకున్నారు. ఇరిగేషన్ అధికారులు ఆగినాక ఆపలేదు. ఎవరు బలం కూర్చొని వాళ్ళు ఆగలేదు, ఎమ్మెల్యే బలం చూసుకొని ఆగలేదు. ఆడియో గారు కూడా వచ్చారు. ఈ విధంగా ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు ప్రజలను కాపాడుతందుకు, కానీ ప్రజలను దోచుకుంటుంది కాదు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మొత్తం మంచిర్యాల పట్టణం ఒకటవుతుంది. ఎవరైతే ఈ విధంగా పాటుపడుతున్నారో వాళ్ళని మంచిర్యాల నుంచి తరిమేళ్ళ కొడతారని మీకు హెచ్చరిస్తున్నాం.